ఆర్ఆర్బీలోని గ్రూప్ టీ నోటిఫికేషన్ వచ్చేసింది. చాలా రోజులు బట్టి ఆస్పిరెంట్స్ ఎక్కువ వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్ ఇది. ముఖ్యమైన నోటిఫికేషన్‌లో ఇది కూడా ఒకటి. చాలామంది అప్లై చేయడానికి రెడీగా ఉన్నారు. ఓకే. ఇందులో ఏంటంటే ఎలిజిబిలిటీ ఈ సంవత్సరం 10థ్ క్లాసే ఇచ్చారు. మినిమమ్ ఎలిజిబిలిటీ ఏంటంటే 10థ్ క్లాసే ఇచ్చారు. సో, లాస్ట్ ఇయర్ కొంచెం డౌట్ ఉంది. 10థ్ ఇస్తారా? ఐటీ ఇస్తారా? అని వచ్చింది డౌట్. బట్ ఏంటంటే ఈసారి క్లియర్‌గా 10థ్ క్లాస్ మినిమమ్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఇది చాలా మందికి ప్లస్ అవుతుంది. ఓకే. ఇందులో ఎగ్జామ్ ఎప్పటి నుంచి అప్లై చేయొచ్చు? ఎప్పటి వరకు టైం ఉంది? బేసిక్ క్వాలిఫికేషన్స్ ఏంటి? నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది? ఏ స్టేజెస్‌లో ఉంటుంది? ఇవన్నిటి వివరాల గురించి మనం డీటెయిల్‌గా ఒకసారి తెలుసుకుందాం. ఎగ్జామ్ ఈ రోజు నుంచి అప్లై చేసుకోవచ్చు. ఈరోజు మిడ్‌నైట్ అనమాట. అంటే 12:00 రాత్రి 12:00 నుంచి అప్లై చేయొచ్చు. మార్చ్ 2 వరకు కూడా అప్లై చేయొచ్చు ఇది. అప్లై చేయడానికి టైం ఉంది. నెక్స్ట్ ఫీ పేమెంట్ డేట్. అప్లై చేసిన తర్వాత ఫీ పేమెంట్‌కి ఈ డేట్ వరకు ఉంది. దాని తర్వాత కరెక్షన్ డేట్. అంటే మీరు అప్లై చేసేసిన తర్వాత మీకు ఏమైనా కరెక్షన్స్ ఉంటే, అంటే మీ డీటెయిల్స్ ఇవ్వడంలో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఆ కరెక్షన్స్‌కి విండో ఓపెన్ చేస్తారు. అదేమో ఈ విండోలో ఉంటుందన్నమాట. అంటే 5th మార్చ్ నుంచి 14th మార్చ్ వరకు ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఆ విండో ఇదన్నమాట. ముందు ఏంటంటే ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే కరెక్షన్స్ ఏమి రాకుండా అప్లై చేసుకోండి. ఫస్ట్ థింగ్. సెకండ్ది ఏంటంటే మరీ లాస్ట్ వరకు ఉండిపోకండి. ఎగ్జామ్ ఇంకా డేట్ ఉంది అప్లికేషన్‌కి చివరి తేదీ వరకు ఉండిపోకుండా వీలైనంత వరకు సర్టిఫికెట్స్ అన్నీ ఏవైతే మీకు సర్టిఫికెట్స్ కావాలో ఆ సర్టిఫికెట్స్ అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకొని ఈ డేట్ వరకు వెళ్ళకుండా ముందే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. ఇది ఎలిజిబిలిటీ, విద్యా అర్హతలు, ఎలిజిబిలిటీ క్రైటీరియా. మీకు ఏంటంటే ఈ 2/3/2026 అంటే అప్లికేషన్ ఫిల్ చేయడానికి లాస్ట్ డేట్ కంతా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉండాలి. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ కాదు. ఓకే. సో బేసిక్ క్వాలిఫికేషన్ ఏం చెప్పుకున్నా 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అడిషనల్గా ఇంటర్మీడియట్ అయినా అదే ఐటీఐ అయినా కూడా ఉండొచ్చు. లేకపోతే ఎన్ఎస్సి సర్టిఫికేట్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. దీనికి కూడా సర్టిఫికేట్ ఉంటుంది. బట్ ఇది 10th క్లాస్ ఉండాలి. ఉండిన తర్వాతే స్పెసిఫిక్గా ఏం లేదన్నమాట. రిజల్ట్స్ కోసం వెయిట్ చూస్తున్న వాళ్ళు చేయడానికి లేదు. సో మన దాంట్లో మన స్టేట్లో అంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చేటప్పటికి మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్తోనే అందరూ వెళ్తారు. కాబట్టి ఐటీఐ కొన్ని స్టేట్స్లో ఐటీఐ అంటే 8th క్లాస్ పాస్ అయిన వాళ్ళు 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు వెళ్తుంటారు. ఆ కండిషన్స్ మన దగ్గర ఎక్కువ ఉండవు కాబట్టి దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. మినిమం అందరూ 10th, ఇంటర్మీడియట్, డిప్లొమా లేదంటే 10th తర్వాత ఐటీఐ అలా చేసుకుంటూ వెళ్తారు కాబట్టి మినిమం క్వాలిఫికేషన్ 10th కాబట్టి అందరూ ఎలిజిబుల్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది. దాని గురించి ఇంకా ఏంటి క్వాలిఫికేషన్స్ అనేది ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు ఈసారి. ఇది ఏజ్ గురించి, వయోపరిమితి గురించి చూస్తే ఈ స్లాట్స్ ఉన్నాయి. అంటే 1 అంటే జనవరి 1 కల్లా, జనవరి 1, 2026 కల్లా ఈ డేట్స్ లోపల ఉంటే మీకు ఎగ్జామ్ అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. జనరల్ రిజర్వేషన్ ఏమీ లేకుండా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఏంటంటే 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ వరకు ఉంటుందన్నమాట. ఓకే. ఆ డేట్కి 18 కన్నా తక్కువ ఉండకూడదు, 33 కన్నా ఎక్కువ ఉండకూడదు అనమాట ఆ డేట్ కన్నా. ఓకే. 18 కన్నా తక్కువ అయిపోయి కొంతమంది ఎవరన్నా 10th క్లాస్ పాస్ అయిపోయిన వాళ్ళు లేదా డిప్లొమా కానీ ఐటీ కానీ చదువుతున్న వాళ్ళు రాయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే 18 నిండితే తప్ప రాయడానికి అవకాశం ఉండదు. ఓబీసీ వారికి అంటే ఎన్సిఎల్ అంటే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళకి దీనికి అదనంగా 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. 3 ఇయర్స్ సడలింపు ఉంటుంది అనమాట. అంటే 36 వరకు అప్లై చేసుకోవచ్చు. అదే ఎస్సీ లేదా ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళకి 5 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ సడలింపు ఉంటుంది. అంటే వీళ్ళు 18 నుంచి 38 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా పీడబ్ల్యూబీడీ అనమాట. వీళ్ళు ఏంటంటే 10 ఇయర్స్ సడలింపు ఉంటుంది వీళ్ళకి 18 నుంచి 43 ఇయర్స్ వరకు ఉంటుందన్నమాట. ఓకే. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. దేన్ని బేస్ చేసుకుంటున్నాం అంటే మనం 1వ తారీఖు 1వ నెల అంటే జనవరి 1, 2026కి మనం అది ఒక బెంచ్ మార్క్గా తీసుకొని దాని నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు.
ఓకే. అప్లికేషన్ ఫీజు. అప్లికేషన్‌కి అమౌంట్ ఎంత కట్టాలి అనే దాని గురించి చూస్తే అందరికి బేసిక్‌గా ఏంటంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వీళ్ళందరూ కూడా 500 ఎగ్జామ్ ఫీజు కట్టాలి. కట్టిన తర్వాత CBT 1 రాసిన తర్వాత వీళ్ళకి 400 రిటర్న్ వస్తదనమాట. ఓకే. దాని తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళందరికీ ఏంటంటే 250 రూపీస్ ఎగ్జామ్ ఫీజుగా నిర్ణయించారనమాట. ఆధార్ లింక్ చేయబడిన ఖాతాలకు మాత్రమే మీ అమౌంట్ రిటర్న్ అవుతుందన్నమాట. ఓకే. ఆధార్ ఏదైతే ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉండితే అది రిటర్న్ అవుతుందన్నమాట. ఎగ్జామ్ రాసిన తర్వాత CBT 1 రాసిన తర్వాత ఫీజు వాపస్ వచ్చే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి ఇది రిటర్న్ అవ్వడానికి ఈ బ్యాంక్ అకౌంట్ ముందు కరెక్ట్గా చూసుకొని లింక్ చేసుకోవాలి. ఇక్కడ ఏ విధంగా ఎంపిక చేస్తారు అంటే ఏ స్టేజ్లో ఎగ్జామ్ ఉంటుంది అని అంటే దాని గురించి మొత్తం 4 స్టేజ్లు ఉంటుంది. CBT ఎగ్జామ్ అంటారు ఫస్ట్ స్టేజ్. అంటే ఫస్ట్ స్టేజ్ ఒకటే ఫైనల్ స్టేజ్ అనమాట. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. అంటే కంప్యూటర్లోనే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనమాట. కంప్యూటర్లోనే క్వశ్చన్ పేపర్ అది వస్తుంది. అది కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. ఒక క్వశ్చన్ ఇస్తారు, దానికి 4 ఆన్సర్స్ రైట్ ఉంటాయి. అందులో ఒకదాన్ని మాత్రమే మనం ఆప్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఏంటంటే కంప్యూటర్లో చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి కంప్యూటర్ బేసిక్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకే ఇది రాయగలుగుతారు ఈ ఎగ్జామ్. ఇది సక్సెస్ అయిపోయిన తర్వాత PET అంటారు అనమాట. ఈ టెస్ట్ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇది దేహదారుడి పరీక్ష అని అంటారు అనమాట. అంటే శారీరకంగా అంటే ఫిజికల్గా మీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేదా అనే దానికి పరీక్షిస్తారు. దానికి పాస్ అయిన వాళ్ళు మాత్రమే వాళ్ళు తీసుకుంటారు అనమాట. ఇది అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు మీరు పెడతారు కదా 10th క్లాస్ క్వాలిఫికేషన్ కానీ మీ క్యాస్ట్ కమ్యూనిటీ కానీ వీటిలన్నింటినీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, లేదా మీరు ఇన్కమ్ ట్యాక్స్ పెడుతుంటారు కొంతమంది, వాళ్ళు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ పెడతారు, వాళ్ళు కూడా కరెక్ట్గా పెట్టారా లేదా, వీళ్ళ TC కరెక్ట్గా ఉందా లేదా, వీళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ కరెక్ట్గా ఉందా లేదా, వీళ్ళు పలానా ఏరియాలకు చెందిన వారిని రెసిడెన్స్ పెట్టారో కరెక్ట్గా ఉన్నాయా లేదా, మీరు ఏదైతే అప్లికేషన్స్ అప్పుడు పెట్టారో వాటిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కరెక్ట్గా జత చేసి చూసుకుంటారన్నమాట. కాబట్టి అప్లై చేసేటప్పుడే మీరు అన్నీ కూడా కొత్త సర్టిఫికేట్స్ తీసుకుంటే బెటర్. అంటే కొత్త సర్టిఫికేట్స్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, లేదంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఇవన్నీ కూడా కొత్తగా తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే 10th క్లాస్ కానీ మిగిలినవన్నీ ఒకసారి ఇస్తారు, వాటిని కొత్తగా అని చెప్పట్లేదు. ఏవైతే మనకి MRO ఆఫీస్ నుంచి అవి ఇస్తారో వాటి గురించి మాత్రం కొత్త సర్టిఫికేట్ తీసుకోవడానికి ట్రై చేయండి. దీని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెడికల్ అంటే A2, A3 అని ఉంటుంది, B2 కూడా ఉంటుంది. సో వీటిని మీకు ఎటువంటి అనారోగ్యం లేదు, లేకపోతే కళ్ళు సైట్ బాగుంది అని నిర్ధారించడానికి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది కూడా ఇది మనకి ALP అంత ఎక్కువ స్టాండర్డ్ ఉండదు, తక్కువ స్టాండర్డ్లోనే ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ ఇవన్నీ పాస్ అయిపోతే మీరు ఎంపిక అయిపోయినట్టు అనమాట. మీరు దానికి సెలెక్ట్ అయినట్టే లెక్క అవుతుంది. ఓకే. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ PET అన్నాం కదా, ఈ దేహదారుడి పరీక్ష, ఈ ఎగ్జామ్లో ఫస్ట్ రావాలని ఏం లేదు, జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. అందరూ క్వాలిఫై అయితే సరిపోతుంది. అక్కడ ఒక లైన్ పెట్టారు, ఆ లైన్ దాటి పరిగెట్టాలి వచ్చిన వాళ్ళకి ఉంటుంది అని ఏం లేదు. మినిమం ఇది క్వాలిఫై అయితే చాలు. దాంట్లో ఫస్ట్ సెకండ్ అని మార్క్స్ దానికి ర్యాంకింగ్ ఏమి ఉండదు. నెక్స్ట్ అప్లై చేసేసారు. అప్లై చేసాక ఏమేమి టెస్ట్లు ఉన్నాయని అనుకున్నాం కదా, ఇప్పుడు CBT ఎగ్జామ్ అనుకుంటాం. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని ఉంటుంది అనమాట. ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే 1.5 అవర్ అంటే 90 నిమిషాలు ఉంటుంది. 90 నిమిషాలు ఉంటుంది. టోటల్ క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ అడుగుతారు. 100 క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. దీంట్లో ఒకవేళ ఒక క్వశ్చన్ మీకు ఆన్సర్ సరిగా తెలియలేదు, తప్పు పెట్టడం జరిగితే దానికి 1/3 మార్క్స్ కట్ చేస్తారనమాట. అంటే ఒక క్వశ్చన్ కానీ రాంగ్ పెడితే దానికి 1/3 మార్క్ డిడక్ట్ చేస్తారు. మీరు 10 క్వశ్చన్కి మీకు ఆన్సర్లు రైట్గా పెట్టారు అంటే మీకు 10 మార్కులు వస్తాయి. సపోజ్ 2 మార్కులు తప్పు పెట్టారు అంటే 1 × 3 × 2 అంటే అప్రాక్సిమేట్గా 2/3 మార్క్స్ మీకు డిడక్ట్ చేసేస్తారు అనమాట. అంటే ఇవి వచ్చిన దాంట్లో నుంచి డిడక్ట్ చేసి దాదాపుగా 9 మార్క్స్ మాత్రమే మీకు వస్తాయన్నమాట. ఓకే. ఇది నెగిటివ్ మార్కింగ్ గురించి. దాని తర్వాత దీనిలో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటంటే జనరల్ సైన్స్, ఇది కూడా 10th స్టాండర్డ్ లెవెల్లోనే ఉంటుంది. మ్యాథమెటిక్స్, ఇది కూడా 10th స్టాండర్డ్ లెవెల్లో ఉంటుంది.
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇది కూడా తక్కువ బేసిక్స్లోనే ఉంటుంది, 10th స్టాండర్డ్ రేంజ్లోనే ఉంటుంది అనమాట. ఇకపోతే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అంటే మీకు ప్రజెంట్ సమకాలీన ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది అవగాహన ఉండాలి. ప్రతిరోజు పేపర్ చదువుతూ ఉండాలి. ఇది నేషనల్ ఎగ్జామ్ కాబట్టి ఇంగ్లీష్ పేపర్ చదివినా బెటరే, లేకపోతే నేషనల్ లెవెల్లో వచ్చే తెలుగు పేపర్ ఏదైనా చదవడం కూడా మంచిది అనమాట. ఎవ్రీడే మనం చూసుకుంటే ఎగ్జామ్కి ఎలాగే మనకి ఇంకా దాదాపు 6 months టైం ఉంటుంది కాబట్టి ఈ రోజు నుంచి అప్లై చేసుకున్నప్పటి నుంచి కూడా మీరు పేపర్స్ అది ఫాలో అవుతుంటే మీరు కరెంట్ అఫైర్స్ ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అని పేరు ఉంది కానీ సాధ్యమైనంత వరకు ఇందులో మొన్న లాస్ట్ టైం జరిగినవన్నీ కూడా అన్ని కరెంట్ అఫైర్స్లో నుంచి వచ్చాయి. అంటే దాదాపు 20 questions కూడా కరెంట్ అఫైర్స్ నుంచే రావడం జరిగింది అనమాట. ఇది ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనే విధానం. ఓకే, ఇప్పుడు బేసిక్గా ఏ టాపిక్స్ ఉంటుంది అంటే బేసిక్గా మనకు ఒక ఐడియా కోసం ఏం టాపిక్స్ ఉంటాయని చూద్దాం. అంటే ఫస్ట్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్లో ఇవి ఉంటాయి, ఇవి మాత్రమే కాదు ఎక్సెట్రా ప్లస్ ఇంకా ఇంకా చాప్టర్స్ ఉంటాయి ఇవి అనమాట. దాని తర్వాత జనరల్ సైన్స్. జనరల్ సైన్స్లో వచ్చేటప్పటికి మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ అనమాట. బాటనీ, జువాలజీ కూడా ఉంటుంది. ఇది కూడా 10th స్టాండర్డ్లో ఉంటుంది. వీటికి ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకుంటే బెస్ట్. ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకుంటే బెస్ట్ అనమాట. ఓకే, దాని తర్వాత రీజనింగ్ కూడా ఈ టాపిక్స్ నుంచి ఉంటుంది. ఓకే, దాని తర్వాత కరెంట్ అఫైర్స్ అంటే ఎక్కువ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మిసైల్స్ గురించి కానీ, మీకు రాకెట్ ఎప్పుడు లాంచ్ చేశారనేది ఒకటి, పిఎస్ఎల్ వెహికల్స్ ఎప్పుడు లాంచ్ చేశారనేది, ఇలాంటి వాటి గురించి. స్పోర్ట్స్ అయితే ఏ కంట్రీ, ఇప్పుడు మన రీసెంట్గా ఇండియాలో లేదంటే ఏషియాలో ఏదైనా కప్స్ స్పోర్ట్స్ జరిగితే వాటి గురించి జరుగుతారు. నెక్స్ట్ ఇంకా పర్సనాలిటీస్ ఎవరికైనా బుక్ కానీ రాస్తే వాళ్ళకి బుక్ ప్రైజెస్ కానీ వచ్చాయో అవన్నీ కూడా. ఎకనామిక్స్లో మనం రీసెంట్గా అయితే మనకి రేపు బడ్జెట్ వస్తుంది కాబట్టి February 1st కాబట్టి ఆ బడ్జెట్లో ఉన్న డీటెయిల్స్ గురించి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇవి ఒక బ్రీఫ్గా మీకు సిలబస్ ఏముంటుంది అనే దానికి ఒక ఐడియా కోసం అనమాట. అవన్నీ సిలబస్ ఎలా ఉన్నా కానీ ఇది 10th స్టాండర్డ్ మీదే ఉంటుంది. బట్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం శ్రద్ధగా చదివితేనే ఇది సక్సెస్ అవ్వడానికి వీలు ఉంటుంది అనమాట. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు చాలామంది వరకు అప్లై చేస్తారు. అప్రాక్సిమేట్గా ఇండియాలో 1 crore వరకు అప్లై చేశారు లాస్ట్ టైం జరిగినప్పుడు. సో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. బట్ బేసిక్స్ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెడితే ఈజీగా మీరు సెలెక్ట్ అవ్వచ్చు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పీఈటీ ఎగ్జామ్ అనుకున్నాం కదా. పీఈటీ ఎగ్జామ్ అంటే ఇది గ్రూప్ డి అనేది కొంచెం శారీరక శ్రమతో కూడిన పని అనమాట. అంటే ఏదైనా కొంచెం పని చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల ఏం చేస్తారంటే వీళ్ళు ఫిజికల్గా పని చేయగలుగుతారా లేదా అనేది టెస్ట్ చేయడం జరుగుతుంది. చిన్న ఎగ్జామ్ పెడతారు అనమాట. ఎగ్జామ్ పెట్టినప్పుడు ఏంటంటే ఫస్ట్ మేల్ క్యాండిడేట్స్ గురించి తీసుకుంటే వాళ్ళకి 35 kgs ఆఫ్ బ్యాగ్ ఇస్తారు. ఒక బ్యాగ్ ఇచ్చి వాళ్ళని 100 meters దూరం వరకు 2 minutesలో వాళ్ళు రీచ్ అవ్వగలగాలి అనమాట. ఆ 35 kgs బ్యాగ్ ఎత్తుకొని దాన్ని పట్టుకొని మనం 100 meters వరకు 2 minutesలో రీచ్ అవ్వగలరు అనమాట. అదే ఫిమేల్ క్యాండిడేట్ అయితే 20 kgs బ్యాగ్ లిఫ్ట్ చేసుకుని వాళ్ళు 100 meters 2 minutesలో రీచ్ అవ్వగలరు అనమాట. వీళ్ళకి సడలింపు ఏంటంటే రిలాక్సేషన్ ఏంటంటే ఫిమేల్స్ వచ్చేటప్పటికి 20 kgs, మేల్ వచ్చేటప్పటికి 35 kgs అనమాట. జస్ట్ హోల్డ్ చేసుకొని మనం 100 meters పరిగెట్టగలగాలి, వెళ్ళగలగాలి. దాని తర్వాత రన్నింగ్ ఉంటుంది. ఇది 1000 meters రన్నింగ్ ఉంటుంది. ఇది 4 minutes 15 secondsలో మనం ఆ గీత ఏదైతే ఉందో అది దాటి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత నీకు ఫస్ట్ వచ్చావా సెకండ్ వచ్చావా అని చూడరు, అది జస్ట్ క్రాస్ అయితే చాలు. ఫీమేల్ అభ్యర్థులు కూడా 5 minutes 40 seconds టైం ఇచ్చారు. మిగిలినంత సేమే. వీళ్ళకి టైంలో కొంచెం తేడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ వెయిట్లో ఒకటి తేడా ఉంది. ఓకే, దీనిలో మార్కులు ఏమి ఇవ్వరు, జస్ట్ ఇది ఎలిజిబిలిటీ టెస్ట్ మాత్రమే. బట్ ఇది కానీ ఫెయిల్ అయితే సెలెక్ట్ చేయరు. ఇకపోతే మెడికల్ ఎగ్జామ్ అనుకున్నాం కదా. మెడికల్ అనేది A2 స్టాండర్డ్. ఏఎల్పికి వచ్చేటప్పటికి A1 స్టాండర్డ్ ఉంటుంది. అంటే ఆర్మీకి వాటికి సెలెక్ట్ చేసినప్పుడు A1 స్టాండర్డే ఉంటుంది. అదే ఈ గ్రూప్ డి ఎగ్జామ్కి వచ్చేటప్పటికి A2 స్టాండర్డే ఉంటుంది అనమాట. అంటే 6/9 ఐసైట్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ కొన్ని పోస్టులకి ఏమో A3 ఉన్నాయి, కొన్నిటికి A2
అంటే మనం అప్లై చేసేటప్పుడు మనకి ఆ ఫామ్‌లో ఉంటుంది. ఏ2కి ఏమున్నాయి, ఏ3కి ఏమున్నాయని. బీ1 కూడా కొన్నిటికి ఉన్నాయన్నమాట. వీటిలో తేడా ఎక్కువ వస్తుందంటే 6/9 వితౌట్ గ్లాసెస్. ఏ3 వచ్చేటప్పటికి 6/9 గ్లాసెస్. దీనిలో కళ్ళద్దాలు పెట్టుకొని కూడా ఇది చూస్తే అది ఏ3 అవుతుంది. కళ్ళద్దాలు లేకుండా 6/9 చెప్పగలిగితే అది ఏ2 అవుతుందన్నమాట. ఇక్కడ ఏంటంటే బీ1 వచ్చేది 6/9 వితౌట్ ఆర్ విత్ గ్లాసెస్ ఉండాలి. మ్యాక్స్ 4D ఉండాలన్నమాట. యాక్చువల్గా ఏంటంటే కొన్ని దాదాపుగా అన్నీ ఒకటే, కొంచెం కొంచెం సడలింపు ఉంటుంది అంతే. దాని తర్వాత ఏంటి, ఏ2 కానీ ఏ3 ఈ రెండింటికి ఎలిజిబిలిటీ పిలిచారు కదా కొన్ని పోస్టులకి. కొన్ని పోస్టులకి ఏ2 ఎలిజిబిలిటీ ఉంది, కొన్నిటికి ఏ3 ఉంది. ఈ 2 పోస్టులకి కానీ లేజిక్ సర్జరీ అంటే లేజర్ సర్జరీ కానీ మీరు చేయించుకుంటే మీరు ఎలిజిబిలిటీ ఉండదు అనమాట. మీకు లేజర్ సర్జరీ కానీ చేయించుకుంటే మీకు ఎలిజిబిలిటీ ఉండదు, మిమ్మల్ని తీసుకోరు. అందుకని ఒకవేళ ఎవరైనా లేజర్ సర్జరీ చేస్తే ఈ ఈ పోస్టులకి అప్లై చేయకపోవడం మంచిది. బీ1కి ఆప్షన్ అదేమి ఇవ్వలేదు కాబట్టి బీ1కి అప్లై చేయొచ్చు. ఇందులో ముఖ్యమైన విషయాలు ఏంటంటే అప్లికేషన్స్ చాలా జోన్స్ ఇచ్చారు. ఒకటి ఏంటంటే సికింద్రాబాద్ జోన్ ఉంది, చెన్నై జోన్ ఉంది, మన దగ్గరలో భువనేశ్వర్ జోన్ ఉంది, తిరువనంతపురం, ఇలాగ అన్ని జోన్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఒకే అప్లికేషన్ పెట్టాలి, సింగిల్ ఆర్ఆర్బీకి మాత్రమే పెట్టాలన్నమాట. అంటే మనం ఏదన్నా ఇప్పుడు మన మోస్ట్లీ దానికి ఏంటంటే సికింద్రాబాద్ దగ్గర కాబట్టి మనం సికింద్రాబాద్ జోన్ పెట్టుకోవడం అన్నిటికన్నా అత్యుత్తమం అనమాట. ఒకవేళ లేదు నేను చిత్తూరు దగ్గరలో ఉన్నాను, నెల్లూరు దగ్గరలో ఉన్నాను అంటే మీరు చెన్నై జోన్లో ఎక్కువ పోస్టులు ఉంటే పెట్టుకోవచ్చు. ఒకవేళ విశాఖపట్నం, శ్రీకాకుళం అవ్వాలంటే ఒరిస్సా బోర్డు కానీ పెట్టుకోవచ్చు. సో అలా మీకు ఎక్కడ దగ్గర అనిపిస్తే అక్కడ హోమ్ టైం దగ్గర పెట్టుకోవడం. దాదాపుగా సికింద్రాబాద్ పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే విజయవాడ అంతా కూడా సికింద్రాబాద్ జోన్కి వస్తుంది కాబట్టి అది పర్లేదు అన్నమాట. ఇంకా ఏంటంటే కలద్దాలు పెట్టుకొని ఫోటో దిగొద్దు. ఈసారి డైరెక్ట్గా లైవ్ ఫోటో ఉంటుంది, వెబ్ క్యామ్కి కనెక్ట్ అయి ఉంటుంది దానిలో. కాబట్టి ఏంటంటే అక్కడి నుంచే ఫోటో తీసుకోవడం జరుగుతుంది అనమాట. సర్టిఫికెట్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మెట్లోనే ఉండాలి. ఇవి వీలైనంత వరకు ఎవరి దగ్గర లేకపోతే కొంచెం దాదాపుగా త్వరగా తీసుకోవడానికి ట్రై చేయండి. మరీ ఎక్కువ వెళ్ళిపోయినా కూడా ఒక లాస్ట్లో ఏమవుతుందంటే మీరు ఎగ్జామ్ ఫిల్ చేయడానికి ఆఖరి తేదీ వరకు వెయిట్ చేస్తే ఆ రోజు సర్వర్స్ డౌన్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. దాదాపుగా ఒక 3-4 రోజులు, వీలైతే ఒక వారం రోజులు ముందుగానే ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేయడానికి ట్రై చేసుకోండి. శాలరీ వివరాలకు వస్తే ఇది లెవెల్ 1, దీన్ని లెవెల్ 1 పోస్ట్ అంటారు. 7th పే స్కేల్లో ఉంది, సిపిసిలో ఉంది. ఇప్పుడు ఇది మనకి మారుతుంది అనమాట. అంటే 2026లో ఇప్పుడు పే రివిజన్ ఉంది. సో శాలరీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే బేసిక్ పే 18,000గా ఉంది. ఓకే, అని ఇప్పుడు దీనికి ఏంటంటే డిఏ డేర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే మనకి దాదాపుగా 25,000 నుంచి 30,000 వరకు వస్తుందన్నమాట. కాకపోతే ఏంటంటే మీరు ఏ ప్లేస్లో పోస్ట్ అయ్యారు అనే దాన్ని బట్టి కూడా ఇవన్నీ మారుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు మెట్రోపాలిటన్ అలవెన్సెస్ వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ సిటీస్లో కానీ మీరు వస్తే శాలరీ కొంచెం ఎక్కువ ఉంటుంది. చిన్న చిన్న బిట్రగుంట దగ్గర చిన్న విలేజ్ రిమోట్ లొకేషన్స్లో కాదా, లేదా సత్యనారాయణపురం దగ్గర ఇలాంటి వాటిల్లో కానీ ఎక్కడన్నా వస్తే కొంచెం శాలరీ వీటితో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో ఏంటంటే వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటంటే రైల్వే పాస్ ఉంటుంది, వైఫ్కి కిడ్స్కి ఉంటుంది, పేరెంట్స్కి ఉండదు. అదొకటి గుర్తుపెట్టుకోగలరు, ఫ్యామిలీ అంతా ఉండదు. రైల్వే పాస్ ఇస్తారు. ఓకే, దాని తర్వాత మెడికల్, ఇది అందరికీ కూడా పేరెంట్స్ కూడా మెడికల్ ఉంటుంది. మెడికల్ అన్ని హాస్పిటల్స్లో, రైల్వే అన్ని హాస్పిటల్స్లో మీకు ఫ్రీగానే ట్రీట్మెంట్ చేస్తారు. తర్వాత పెన్షన్ స్కీమ్, అంటే పెన్షన్ స్కీమ్ అంటే కొత్తగా పెన్షన్ ఎన్పిఎస్లో ఉంటుంది. రీసెంట్ అంటే కొత్తగా వచ్చిన పెన్షన్, పాత పెన్షన్ కాదు, కొత్త పెన్షన్ విధానం ఇందులో అమలవుతుంది అనమాట. ఇది కూడా ఉంది మీకు. ఇవి బెనిఫిట్స్ అనమాట ఓవరాల్గా. ఇప్పుడు పే రివిజన్ పెరిగింది కాబట్టి మనకి శాలరీ కూడా పెరుగుతుంది అనమాట. ఓకే, ఇది దీని గురించి గ్రూప్ డి గురించి వివరాలు. మీరు ఈ అప్లై చేసుకొని అందరూ కూడా గ్రూప్ డి బాగా ప్రిపేర్ అయ్యి సక్సెస్ అయ్యి గ్రూప్ డి సాధిస్తారని ఆశిస్తూ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.